3 మినిట్స్ పైన ఉంటేనే లాంగ్ వీడియోకి వచ్చేస్తుంది. హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్. టీ తాగావా అక్క? తాగాను తమ్ముడు, తాగాను. హాయ్, గుడ్ ఈవినింగ్ నాన్న, ఎలా ఉన్నావు? బాగున్నావా రవి? బాగున్నాను రవి, నువ్వు ఎలా ఉన్నావు? ఓ ఇదేంది తీసుకొచ్చిన? వద్దు, ½ అవరే కదా, పట్టుకొని తిరుగుతా. నేను వాకింగ్ చేద్దామని తీసుకురాలే. స్టాండ్ తీసుకొచ్చింది నా కూతురు, నేను తిరుగుతున్నా ఫ్రెండ్స్. హాయ్ వెంకట్ సిస్టర్, థ్యాంక్స్ సో మచ్ లైక్ వచ్చినందుకు. వినాయక్ బ్రదర్ హాయ్, వెల్కమ్ టు లైక్. థ్యాంక్స్ సో మచ్ లైక్ వచ్చినందుకు. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ లైక్ ఇవ్వండి. 6 లైక్. థ్యాంక్ యూ సిస్టర్. ఫైన్ అక్క, ఎక్కడున్నావు తమ్ముడు, ఏం చేస్తున్నావు? వీడియోలకి ఎడిటింగ్ నేర్చుకో, వీడియోలకి మధ్య మధ్యలో మ్యూజిక్లో యాడ్ చేస్తే బాగుంటుంది. అవునన్నయ్య, బట్ ఏ మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీ రేట్ పడుతుందో అని భయం వేస్తుంది అన్నయ్య. అలాగే నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేసి డిలీట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అలా మ్యూజిక్ యాడ్ చేసి కాపీ రేట్ పడ్డాయి. అంటే అవి ప్రైవేట్లో ఉన్నప్పుడే కాపీ రేటు పడ్డాయి. ప్రైవేట్లోనే పెడతా ఫస్ట్ వీడియో మాత్రం. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ప్రైవేట్లోనే పెడతా, ఎందుకంటే భయంతో ఇంకా భయం వేస్తుంది ప్రైవేట్లో పడుతుందో ఏమో అనేసి. ఇంకా నేను ఓన్గా ఏదైనా వీడియో చేసినా అది కూడా ప్రైవేట్లోనే పెట్టేస్తా. అది ఒకేలా నో ఇష్యూ, కాపీ రేట్ లేదు అనుకుంటేనే పబ్లిక్ చేస్తున్నా. గుడ్ సపోర్టింగ్ సెహరీ, థ్యాంక్ యూ. ఆద్య, థ్యాంక్ యూ. హాయ్ సిస్టర్. హాయ్ రామిరెడ్డిపల్లి అశోక్ బ్రదర్, వెల్కమ్ టు లైక్ చాట్. థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టీ తాగారా? షాప్లో ఉన్నాక అన్నా. యూ ఫ్రమ్ సీస్ హైదరాబాద్ బ్రదర్. వనపర్తి సిజీ సిస్టర్ జీ. అవునా మొలాలి భయ్యా, థ్యాంక్ యూ. ఉప్పరా వెంకటేష్ హాయ్ అండి, వెల్కమ్ టు లైక్. థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చినందుకు. గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారి లైక్ వస్తే ప్లీజ్ సబ్ చేసి లైక్ ఇవ్వండి. ఎక్కడి నుంచి లైవ్ వచ్చేసినారు? బాగున్నారా? ఇంటికి వెళ్ళే వరకు 10 PM అవుతుంది. అవునా తమ్ముడు? ఓకే. కాపీ రైట్ పడని మ్యూజిక్ కొన్ని ఉంటాయి, అవి ఎక్కడుంటాయో తెలియదు నాకు ఆద్య గారు. చాలామంది పెడుతున్నారు, నాకు కూడా అలా యాడ్ చేయాలని ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఎలా యాడ్ చేయాలి అనేది తెలియట్లేదు. సో మనం ఎడిట్ చేసే యాప్లో కూడా కొన్ని ఉన్నాయి, బట్ అవి నేను యాడ్ చేసినా కానీ కాపీ రేట్ పడింది ఒకసారి, అందుకే భయంతో యాడ్ చేయట్లేదు. నా పేరు వాణి అండి వెంకటేష్ గారు. ఆన్లైన్లో వచ్చిన వాళ్ళు ఆన్లైన్లోనే పోతారు, నీ పని నువ్వు మనసు పెట్టి చేసుకో అంతే. ఓకే అన్నయ్య. సాహితీ అక్క రాలేదా అక్క ఈరోజు? ఇంకా రాలేదు నాన్న, నేను ఇప్పుడే లైవ్ పెట్టిన 10 మినిట్స్ అవుతుందిలే, కానీ నేను లైవ్లో కనిపించి ఇప్పుడు 3 మినిట్స్ అవుతుందేమో. లైవ్ వ్యూస్ తగ్గిపోతున్నారు. అవును, అదే అర్థం కావట్లేదు. సో నైస్ టాకింగ్ వాణి, థ్యాంక్ యూ. మొలాలి బ్రదర్, థ్యాంక్ యూ. విలేజ్ ప్రజెంట్ ఖమ్మంలో ఉన్నాను. సో నాది వచ్చేసి హైదరాబాద్. సమ్మర్ హాలిడేస్కి వచ్చాను వెంకటేష్ గారు. అదే అర్థం కావట్లా, వ్యూస్ తగ్గిపోతున్నారు. అని తర్వాత నాకు వైటీ స్టూడియోలో కనిపిస్తుంది కదా, 14 మిలియన్ ఉన్నది, ఈరోజు 10 మిలియన్కి వచ్చేసింది. నా బ్లాక్ అయిపోయింది, మైండ్ బ్లాక్ అయింది. 14 మిలియన్ ఉన్నది 10 మిలియన్కి రావడం ఏంటి అసలు అర్థం కావట్లే. లైక్ డన్ అక్క, థ్యాంక్ యూ రవి. మా అల్లుడు ఎలా ఉన్నాడు? మా మరదలు ఎలా ఉంది? వాణి సిస్టర్ హాయ్. చిన్న బ్రదర్ వెల్కమ్ టు లైవ్. థ్యాంక్ యూ సో మచ్ లైక్ వచ్చినందుకు. గుడ్ ఈవినింగ్. లైవ్ టైం చెక్ చేసుకోండి. అర్థం కాలేదు. లైక్ డన్, థ్యాంక్ యూ. హాయ్ గంగబాబు తమ్ముడు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లైవ్ చాట్. థ్యాంక్ యూ 11th లైక్ ఇచ్చినందుకు, థ్యాంక్ యూ. హాయ్, టీ తాగారా? ఏం చేస్తున్నారు? వ్యూస్ ఎలా తగ్గిపోతుంది, అదే తెలియట్లేదు నాకు. అంటే బాధ వేస్తుంది కూడా. నేను ఎప్పట్లాగానే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా, లైవ్ ఒకటే టైమింగ్ చేంజ్ చేసిన. మేబీ లైవ్ టైమింగ్ వల్ల ఏమైనా తగ్గుతుందా? దానికి సంబంధం ఏమి ఉండదు కదా. ఓయ్ ఏదో పడింది, దానికి సంబంధం ఏమి ఉండదు కదా. మా పాప బర్త్డే ఫోటో ఎలా ఉంది ఫ్రెండ్స్?